భారతదేశము పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధము ప్రపంచ దేశాలకు కనువిప్పు జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్‌కి ఎంత నష్టం జరిగిందో ప్రపంచంలో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో చైనా, టర్కీ, ఆయుధాలు ఉపయోగించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా, మిగతా కంట్రీస్ అన్నిటినీ కూడా ఇది ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్తాన్ ఎంత నష్టపోయిందో వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో ఉన్నారు. కానీ అమెరికా, చైనా, టర్కీ ఆయుధాలు సప్లై చేసినందుకు వాళ్ళ మార్కెట్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనేటువంటి ఆలోచనకి కన్క్లూషన్కి వచ్చేసారు. ముఖ్యంగా టర్కీ, చైనా ఆయుధాలు అయితే అసలు ఏ విధంగానూ కాంపిటెంట్ కావు అని నిరూపణ ఈ యుద్ధం ద్వారా జరిగింది. కాబట్టి భారతదేశం చేసినటువంటి యుద్ధం ఒక పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కి సప్లై చేసినటువంటి ఆయుధాలు సప్లై చేసినటువంటి కంట్రీస్కు వాణిజ్యంగా చాలా దెబ్బ కొట్టినట్టు అయింది. మరి వాళ్ళు తేరుకోవడానికి చాలా కాలం పడుతుంది. అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మేమే అని ప్రకటించుకుంటూ ప్రగల్భాలు పలికేటువంటి అమెరికా వాళ్ళ విమానాలు కూడా ఈ విషయంలో పనికి రాలేదు. కాబట్టి వాళ్ళ యొక్క విమానాల విషయంలో కూడా వాళ్ళ క్వశ్చన్ మార్క్ అయ్యింది. మనకు ఇంజను సపోర్ట్ చేయడానికి జీఏతో కుదుర్చుకున్న ఒప్పందం వాళ్ళు అమర్పరచకుండా భారతదేశానికి వీకెండ్ చేసేటువంటి స్థితికి తీసుకొచ్చి గత 5 సంవత్సరాలుగా ఈ విషయాన్ని వెనక ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి అమెరికా ఇది పెద్ద గుణపాఠమైంది. వాళ్ళు ఆ విధంగా చేయబట్టేనేమో మనకు కావేరీ ఇంజను, డ్రై ఇంజన్ కొత్తగా తయారైంది. దాని యొక్క ఫలితాలు వారు సప్లై చేయబోయేటువంటి ఇంజన్ కంటే కూడా అధికంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రపంచంలో ఆయుధాల తయారీలో కానీ, ఆయుధాలు సప్లై చేయడంలో కానీ భారతదేశం నెంబర్ 1గా వెలుగుతుంది అనేటువంటిది ఈ ఇండో పాకిస్తాన్ వారు ప్రూవ్ చేసింది. ఇది చాలా వరకు మన దేశానికి ఆయుధ సమృద్ధి చేసుకోవడానికి, ఆయుధాలు మిగతా దేశాలకు అమ్ముకోవడానికి సరైనటువంటి అవకాశంగా మనం గుర్తించాలి. ఇది తెలియకుండా పీఓకేని ఆక్రమించాల్సింది కదా, వాళ్ళు ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు? ఇటువంటి విషయాలు డిబేట్స్లో చోటు చేసుకుంటున్నాయి. అది వాళ్ళ తెలివి తక్కువతనానికి నిదర్శనం. పీఓకేని ఆక్యుపై చేస్తే దాన్ని ఉండేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు మరికొన్ని ఉంటాయి. వాటిని కూలంకషంగా మన యొక్క డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వస్తున్నారు. తప్పనిసరిగా పీఓకేని భారతదేశంలో కలుపుకోవడం ఖచ్చితం. బెలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసి స్వతంత్ర దేశంగా ప్రకటించడం ఖచ్చితం. కాబట్టి కంగారు పడి డిబేట్స్లో నిందారోపణలు చేస్తూ భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం డిబేటర్స్ ఎవరు చేయకుండా తమ యొక్క ఆలోచన పరిజ్ఞానాన్ని వినియోగిస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్.